విశాఖ వేదికగా చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక ఈసీఎల్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ త్వరలో జరగనుందని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మండేపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ప్రకటించారు. విశాఖలోని ఒక హోటల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి మంత్రి పాల్గొని ఈ టోర్నమెంట్ ట్రోఫీని ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశ సరిహద్దుల్లో ప్రజలను కాపాడే సైనికుల సహాయార్థం ఈ నెల 27, 28 తేదీలలో పీఎం పాలెం ఏడీసీఏ, వీడీసీఏ స్టేడియంలో ఈ మ్యాచ్లు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఒక గొప్ప ఆశయంతో జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్ను విజయవంతం చేసేందుకు ప్రజలు, వాణిజ్య సంస్థలు భాగస్వాములు కావాలని, వచ్చే 25 రోజుల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో క్రికెటనేదొకెమోషన్ అని, అందుకే ఈ సేవా కార్యక్రమానికి దీనిని వేదికగా ఎంచుకున్నరని తెలిపారు. మొత్తం 6 టీంలు తలపడే ఈ 2 రోజుల టోర్నమెంట్లో సుమారు 35 నుండి 40 మంది ఎమ్మెల్యేలు, 15 మంది రాష్ట్ర మంత్రులతో పాటు సినీ, టీవీ ఆర్టిస్టులు, ప్రముఖ డాక్టర్లు క్రీడాకారులుగా పాల్గొంటారని చెప్పారు. రాష్ట్ర మంత్రివర్యులు సోదరులు రామప్రసాద్ రెడ్డి గారికి, వేదిక పైన ఇతర పెద్దలకి, ప్రత్యేకించి ప్రభాకర్ గారికి, మిగతా పెద్దలకి, పాత్రికేయ మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు సమాజాన్ని ప్రభావితం చేసే అతి ముఖ్యమైన యాక్టివిటీస్లో స్పోర్ట్స్ కూడా ఒక ప్రధానమైన యాక్టివిటీ. మనం గతంలో చూసేవాళ్ళం, ఒక పక్క సినిమా నటులు, లేకపోతే క్రీడాకారులు, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందో మనం చాలాసార్లు చూసాం. సినిమా నటితే మనం డైరెక్ట్గా రాజకీయాల్లో కూడా చూస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు క్రీడాకారులకు కూడా ఒక విపరీతమైన క్రేజ్. మరి ఇప్పుడే ప్రభాకర్ గారు చెప్పినట్టుగా నిన్న సాయంత్రం మ్యాచ్ కోసం అయితే టీవీలో వ్యూవర్షిప్ చూస్తూ ఉంటే జనాభాలో ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ ది పాపులేషను టీవీకి అతుక్కుపోయారు నిన్న ఫైనల్ మ్యాచెస్. అది కూడా క్రికెట్కి. అంటే ఒక పక్క క్రికెట్, మరో పక్క సినిమా కానీ, లేకపోతే ఒక సెలబ్రిటీస్, అట్లా అందరూ కూడా మిక్స్ చేసి ఈ సెలబ్రిటీ క్రికెట్ అని గతంలో కూడా మనం చాలాసార్లు చూసాం. అందులో భాగంగానే ఈరోజు ఒక పక్క సినిమా నటులు, మరో పక్క టీవీ ఆర్టిస్టులు, మరో పక్క ప్రొఫెషనల్స్, డాక్టర్స్ లాంటి వాళ్ళు, అలాగే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, బిజినెస్ పీపుల్, ఇట్లా ఎవరైతే సమాజంలో ఒక ఉన్నతమైన పొజిషన్స్లో ఉంటారో వాళ్ళందరినీ ఒక్కొక్క కేటగరైజేషన్ చేసి వాళ్ళందరితో ఈ టీమ్స్గా ఏర్పాటు చేసి వాళ్ళందరితోటి క్రికెట్ ఆడించడం. అంటే ఏదో ఒక ఫన్ కోసం, లేకపోతే ఒక టైంపాస్ కోసం కాకుండా దీని ఒక కాజ్ కోసం, దీని ద్వారా కలెక్ట్ అయ్యే డబ్బులను కూడా ఒక పర్పస్కి వాడే విధంగా చాలా ఫౌండేషన్ వాళ్ళు చూసుకెళ్తా ఉన్నారు. నన్ను ఉదయం కలిసినప్పుడు చెప్పారు, ఇట్లా నాకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కజిన్ అవుతారు, అన్న కలిస్తే ఒకసారి వైజాగ్ అయితే మీరు సార్ని కలవడం అని చెప్పి సారే సజెస్ట్ చేశారు. నేను వచ్చానంటే నాకు రామప్రసాద్ గారు చెప్పారంటే ఇంకా నాకు చాలా సీరియస్గా తీసుకుంటాను. నేను వెంటనే అడిగాను, ఏంటి మీ ఉద్దేశం ఏంటి, ఎందుకు చేయాలనుకుంటారంటే చెప్పారు, ఇట్లా మా కమర్షియల్గా కాదన్నా, ఇది చారిటీ కోసం చేస్తాను. చారిటీ కూడా ఈ ఎవరైతే సైనికులు ఉన్నారో ఆ జవాన్ల కుటుంబాలకు సంబంధించి ఈ ఫండ్ చేద్దామని అన్నాడు. అంటే మీకు నేను గతంలో 2 సార్లు ఇటువంటి చేసాం, సెలబ్రిటీ క్రికెట్ లెక్క చేసాం, అలాగే తెలుగు క్రికెట్ లెక్క చేసాం. ఇవన్నీ చేసినప్పుడు కూడా ఓకే ఏదో చేశాం, కానీ అంత కమర్షియల్గా పెద్ద గ్రాండ్ సక్సెస్ కాల. ఒక పక్కేమో మన ఐపీఎల్ లాంటి మ్యాచెస్ అవుతాం అంటే మాకు టెన్షను, ఆ టికెట్ల రద్దీ తట్టుకోలేక అంత డిమాండ్ ఉంటుంది. కానీ ఇటువంటి చేస్తూ ఉంటే ఆ స్టేడియం నింపాలంటే మనం అనేక ప్రయత్నాలు చేసినప్పుడు కూడా చాలా కొద్దిమంది జనాలు వస్తుండేవాళ్ళు. లాస్ట్ టైం అయితే ఒక్కొక్క దీనికి ప్రతి స్కూల్కి ఫ్రీగా పాసులు పంపించాం. ఎన్ని చేసినా కూడా మొత్తం మీద ఒక 4-5 వేల నుంచి జనం రాలా. ఇట్లాగా ఉంది, దీనికి రెస్పాన్స్ అంటే ఉదయం అన్నాడు, లేదు సార్ మాకు ఇక్కడ హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో చేసాం, ఇంతమంది హాజరయ్యారు, బ్రహ్మాండంగా సక్సెస్ అయింది, మేము కొంచెం వినూత్నంగా చేస్తాం, దీన్ని డిఫరెంట్గా పబ్లిసిటీ కూడా చేస్తాం, అంతా చేసి ఎక్కువ మంది వచ్చేటట్టు చేస్తామని చెప్పని వాళ్ళు ఒక పట్టుబదలని దీంతో లాగా తీసుకొని బాగా ఒక టేకాఫ్ అయ్యే విధంగా తీసుకొచ్చారు.
నేను చూశాను చాలాసార్లు ఇక్కడ రావటం, అనేక మందిని కలవటం, ప్రెస్ మీట్లు పెట్టుకోవటం, లేదా దాన్ని పాపులరైజ్ చేయడం చూశాను. అది చూసిన తర్వాత నమ్మకం కలిగింది. డెఫినెట్గా గతంలో జరిగిన మ్యాచెస్ కంటే కూడా ఇది డెఫినెట్గా పబ్లిక్ యొక్క రెస్పాన్స్ బాగా వచ్చే విధంగా అవుతుందని చెప్పి నమ్మకం కలిగింది. వాళ్ళు ఏ పర్పస్ అయితే ఇది చేశారో అది డెఫినెట్గా నెరవేరుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఎమ్మెల్యేగా ప్రత్యేకించి మీరు ఎక్కడైతే ఈ ఈవెంట్ చేస్తూ ఉన్నారో ఆ స్టేడియం మన భీమిలి కాన్స్టిట్యున్సీలో ఉంది. స్థానిక శాసనసభ్యుడిగా నేను ఎస్పెషలీ మీకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా ఉన్నాను. మీకు అక్కడ కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు గ్రౌండ్ సైడ్ నుంచి కానీ ఇతర డిపార్ట్మెంట్ సైడ్ కానీ అన్నీ కూడా తప్పకుండా అందజేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు మన సరిహద్దుల్ని సైనికులు కాపాడుతూ ఉన్నారు. మరి వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ పిల్లల్ని, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ని ఆదుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. మీరు తీసుకున్న ఈ కాజ్ అనేది చాలా మహోన్నతమైన కాజు, నోబుల్ కాజు. దీనికి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ప్రత్యేకించి మినిస్టర్ గారి ఆధ్వర్యంలో క్రీడలకి ఒక ప్రత్యేకమైన పాలసీ తెచ్చారు, ప్రత్యేకమైన ప్రోత్సాహాలు ఇస్తూ ఉన్నారు. అలాగే త్వరలోనే మనకి కొమ్మాదిలో ఒక గచ్చిపల్లి లాంటి ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇలా ఎన్నో రకాలుగా కూడా స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తున్నాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు స్పోర్ట్స్కి సంబంధించి ఈ కోటా కూడా ఉద్యోగాల్లో కానీ మిగతా వాటిలో కానీ ఎవరైతే నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో రాణిస్తారో వాళ్ళందరూ కూడా ఒక స్పెషల్ కోటా కూడా పెట్టి వాళ్ళని ప్రోత్సహించే విధంగా కూడా చూస్తూ ఉన్నాం. అంతేకాదు మరి ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళు ఒక మంచి అమర జవాన్ కుటుంబాల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఆంధ్ర రాష్ట్రమే కాబట్టి ఆంధ్రాలో ఏర్పాటు చేస్తామని చెప్పి ఉదయ్ చంద్ర రెడ్డి గారు నా దగ్గరికి వచ్చినప్పుడు ఒకటే చెప్పాను, ప్రస్తుతం వైబ్రెంట్ పీపుల్ ఉండేది వైజాగ్లో. వైజాగ్ అనేది రేపు రాష్ట్రానికే కాదు భారతదేశానికి ఒక చిరునామాగా ఏర్పడుతుందని చెప్పి అక్కడే మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. మొట్టమొదటిగా మీరు పోయి గంటా శ్రీనివాసరావుని కలవండి, శ్రీనివాసరావు గారిని కలవండి, అక్కడ అన్ని అన్న చూసుకుంటారని చెప్పడం ఈరోజు ఇక్కడ మీరు అందరూ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఎందుకు చెప్పాను. ఎందుకంటే ఇది మంచి కాజ్ కోసం చేస్తున్న ప్రోగ్రాం కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలంటే ఇది 4 నోళ్లలో తెలియాలి, 10 మందికి తెలిసినప్పుడే జనాలు వస్తారు. ఇప్పుడే సీనన్న చెప్పినట్టు ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రాం చేయాలనుకున్నప్పుడు తప్పకుండా జనాల యొక్క మద్దతు లేని ఏ కార్యక్రమం చేపట్టాం. రాజకీయ నాయకుడు మీటింగ్ పెట్టినా, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ అక్కడ ఏదైనా మ్యాచ్ కండక్ట్ చేసినప్పుడు కూడా జనాల యొక్క ఆదరణ ఉన్నప్పుడే తప్పకుండా ఆ ప్రోగ్రాంకు సార్థకత ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఏదైతే స్టేడియం ఉందో ఆ స్టేడియం అంతా పూర్తిగా నిండిపోవాలి. అక్కడికి వచ్చే సెలబ్రిటీసే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం యొక్క సక్సెస్ తెలిసినప్పుడే నెక్స్ట్ టైం ఈ ప్రోగ్రామ్ ఇట్లాంటి ప్రోగ్రాములు చేసేటప్పుడు కూడా మంచి ఆదరణ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ ద్వారా ఈ వైజాగ్ పట్టణంలో ఉన్న మీడియా సోదరుల ద్వారా, అలాగే FM ఛానల్స్ ఉన్నాయి, అలాగే ఎక్కువ వాణిజ్య రంగానికి సంబంధించిన సంస్థలు ఉన్నాయి. ఇక్కడ ఈ 25 రోజుల్లో తప్పకుండా చాలా వైడ్గా పబ్లిసిటీ తీసుకొని పోయినప్పుడు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు కావాలని చెప్పి ఈరోజు కోరుకుంటున్నా. అలాగే ముఖ్యంగా క్రికెట్ అనేది భారతదేశంలో ఉన్న పౌరులకు ఒక ఎమోషన్. ఎందుకంటే ఏ గేమ్కున్నా ఏ గేమ్కు లేకపోయినా కూడా ఆదరణ ఉండేది ఎక్కువగా ఉండేది క్రికెట్కి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరూ ఆడేది, చూసేది, కనువిందు చేసుకునేది క్రికెటే. కాబట్టి ఈ గేమ్ చూస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ సోదరులు ముందే చెప్పారు 6 టీమ్స్ ఉంటాయి. దీనిలో అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు అటెండ్ అవుతున్నాం. పొలిటీషియన్స్ ఉంటారు. పొలిటీషియన్స్లో సుమారుగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఒక 35 నుంచి 40 మందిని తీసుకొస్తున్నాం. అలాగే మంత్రులు 15 మంది మంత్రులు వస్తారు, సినీ యాక్టర్స్, అలాగే టీవీ ఆర్టిస్టు, ఆ తర్వాత డాక్టర్స్. ఇట్లా వైజాగ్ వైబ్రెంట్గా పేరు వస్తుంది. అలాగే ఏ కాజ్ కోసం అయితే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం ఆ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఆర్గనైజర్స్కి ఒకటే చెప్తున్నా, దయచేసి మీరు స్పోర్టివ్గా తీసుకోండి. హైదరాబాద్ వేరే, వైజాగ్ వేరే. ఎందుకంటే హైదరాబాద్లో ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, రోజుకు ఒక ప్రోగ్రామ్ జరుగుతాయి. వైజాగ్లో ఇది ఫస్ట్ కాబట్టి ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడు తప్పకుండా ఇది సక్సెస్ కావాల్సిందే కోరుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా 10 మంది సాయం చేయాలన్నప్పుడు దాతలు ముందుకు రావాలి. ముఖ్యంగా మా నియోజకవర్గం నుంచి
మా నియోజకవర్గం నుంచి ఇక్కడ వ్యాపారంగా స్థిరపడ్డ సోదరుడు మారుతి గారు ఉన్నారు ఇక్కడ. ఆయన ద్వారా 10 లక్షల రూపాయలు ఏదైతే స్పాన్సర్షిప్ పొలిటికల్ ఎవరైతే ఒక టీమ్ స్పాన్సర్షిప్ ఇచ్చారు, నా తరఫున వేదిక నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది మంచి నోబుల్ కాజ్. ఇలాగా 10 మంది వచ్చి ఇచ్చినప్పుడు అక్కడ 40 లక్షలు ఇస్తే నేను చెప్తున్నాను ఉదయ్ చందర్కు ₹1,00,00,000 పైన మీరు రెడీ చేయండి. గంటా సీనన్న నేను అందరం కలిసి సీఎం గారి సమక్షంలో ఇది మనం అక్కడ ఇస్తాం. ఎందుకంటే ఇలాంటిది మనం చేసినప్పుడు నెక్స్ట్ ఇయర్ జరిగేటప్పటికి ఇంకా చాలా మంది ముందుకు వస్తారు. కాబట్టి దయచేసి దీనికి అందరూ ఇక్కడ వైజాగ్లో ఉన్న వాణిజ్య సంస్థలకు చెందిన వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నా. అలాగే ముఖ్యంగా వైజాగ్ విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ఊర్లతో పోలిస్తే ఏదన్నా ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు వైజాగ్లో చేస్తే బాగుంటుంది. ఎందుకంటే గ్లోబల్ సిటీ ఇది. నిన్న నేను ఒక్కరోజే 8 ప్రోగ్రాంలు అటెండ్ అయ్యాను. స్పోర్ట్స్ విషయానికి వస్తే మేము 3 జోన్లుగా చూస్తాం రాష్ట్రంలో. ఒకటి తిరుపతి జోన్, రెండవది అమరావతి, మూడవది వైజాగ్. ఇక్కడ వైజాగ్లో ఉండే ఇంత ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు స్పోర్ట్స్ మీద ఎక్కడా చూడలేదు. ఎందుకంటే నిన్న ఒక్కరోజే కొమ్మాదికి పోయాను. అక్కడ పోతే గవర్నమెంట్ తరఫున సమ్మర్ క్యాంప్ చేస్తూ ఉన్నాం. సుమారుగా 100 మంది పిల్లలు ఎవరైతే ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటున్నారో వాళ్ళంతా గవర్నమెంట్ ద్వారా ఇచ్చి శిక్షణకు రావడం జరిగింది. అలాగే ఇక్కడ షూటింగ్కి సంబంధించి ఎక్కడో పెద్ద పెద్ద సిటీస్ హైదరాబాద్, బాంబే, బెంగళూరులో అక్కడ ఇంట్రెస్ట్ చూపుతారు షూటింగ్ దాని మీద, ఆశ్చర్యం మీద. ఇక్కడ ఒక స్టార్ హోటల్లో ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే వివిధ రంగాలకు చెందిన వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి అందరూ షూటింగ్ క్యాంపులో సమ్మర్లో పాల్గొనడం జరిగింది. అలాగే నిన్న పోయి మేము సమ్మర్ క్యాంప్ గోపాలపట్నం నియోజకవర్గంలో అక్కడ స్థానిక శాసనసభ్యులు అరేంజ్ చేసిన ప్రోగ్రాంకి పోతే అక్కడ కూడా సుమారుగా 500-600 మంది పిల్లలు ఎవరైతే ఈ సమ్మర్ క్యాంప్ను ఉపయోగించడం జరిగింది. ముఖ్యంగా ఈ స్పోర్ట్స్కి సంబంధించి ఏ విషయంలో కూడా వైజాగ్ తీసిపోకుండా ఇంటర్నేషనల్, నేషనల్ పేమెంట్స్ మీద ఆడేదానికి ఇక్కడ ఉన్న పిల్లలకు శిక్షణ తరగతులు ఇచ్చినప్పుడు కానీ ఇక్కడ ఉండే అకాడమీలో శిక్షణ పొందేదానికి కానీ మంచి ప్లేస్గా ఉంది. కాబట్టి వైజాగ్ను రేపు రాబోయే కాలంలో గ్లోబల్గా స్పోర్ట్స్కి సంబంధించి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేదానికి కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా రేపు ఫ్యూచరిస్టిక్ గేమ్ ఏదైతే ఉందో ఈ గేమింగ్ అనేది ఇప్పుడు జపాన్, చైనా ఇట్లా కంట్రీస్లో ఎక్కువ ఈ గేమింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు. వాళ్ళను కూడా మేము ఎప్పుడు మీరు బాంబే, బెంగళూరు, చెన్నై ఇక్కడే ఏర్పాటు చేయొద్దండి, తప్పకుండా మా వైజాగ్ కూడా ఉంది. వైజాగ్లో అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. 8-9 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి, అకామిడేషన్ ఉంది, రెస్టారెంట్స్ ఉన్నాయి, ఫ్లైట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా వైజాగ్లో మీరు దీన్ని ఒక హబ్గా చేసుకోండి అని చెప్పడం జరిగింది. కాబట్టి రోజు ఉచ్చరించే పదం ఏదైతే విశాఖకు రైల్వే జోన్ రావాలి, ఇక్కడ యొక్క ప్రజల యొక్క సహకారం కావాలని చెప్పి దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి ఈరోజు రైల్వే జోన్ యొక్క కళ సాకారం చేసుకున్న దినం ఈరోజు. అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీనికోసం పోరాటం చేసిన మా స్థానిక రాజకీయ నాయకులకు, అలాగే విద్యావేత్తలకు, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ రాబోయే కాలంలో వాళ్ళ యొక్క కళ సాకారం చేసుకున్నాం. కాబట్టి తప్పకుండా ఇంకా విశాఖ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందేదానికి ఇది ఒక తార్కాణంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నా. అలాగే వైజాగ్ను అన్ని విధాల అద్భుతంగా అభివృద్ధి చేసేదానికి మా ముఖ్యమంత్రి గారు అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఎన్నో ప్రాజెక్టులు వైజాగ్ ముంద నిలబడి ఉన్నాయి. ఇవన్నీ ఈ 3 సంవత్సరాల్లో పూర్తి చేసుకుంటే రేపు వైజాగ్ అనేది ప్రపంచ పటంలోనే ఒక మంచి గుర్తింపున్న నగరంగా తయారవుతుంది. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క గొప్పతనం అందరిని ఆదరిస్తారు. ఏ ప్రాంతం నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా కూడా వైజాగ్లో వాళ్ళు వ్యాపారం చేసుకోవాలన్నా, వైజాగ్లో స్థిరపడాలన్నా ఇక్కడ ఉన్న అభిమానం, ప్రేమ మరువలేనిది. తప్పకుండా వైజాగ్ భవిష్యత్తును రూపుమార్పే విధంగా ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మరొకసారి అందరికీ ఈ రైల్వే జోన్ ఈరోజు ప్రారంభించుకోవడం యొక్క సంఘటనను
స్మరిస్తూ తప్పకుండా ఇది మంచి ఘనకీర్తిగా చెప్పుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. జై ఎయిర్పోర్ట్ను నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రారంభిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు భోగాపురం ఎయిర్పోర్టు వైజాగ్ పట్టణానికి మధ్య 50 ఎలక్ట్రికల్ బస్సులు నడిపేదానికి తీర్మానం చేయడం జరిగింది. త్వరలోనే ఆ బస్సులకు మంచి నామకరణం చేసి సపరేట్ డిజైన్లో సపరేట్ కలర్స్లో ఏసీ ఎలక్ట్రికల్ బస్సులు కూడా ప్రారంభిస్తాం. సోదరులు గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన నియోజకవర్గం నుంచి కూడా భీముల నుంచి కూడా వైజాగ్ ఏదైతే ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందో దానికి కొత్త బస్సులు వచ్చే 20 రోజుల్లోనే ప్రారంభిస్తామని తెలియజేస్తాం. మంత్రి గారు ఒక్క విషయం, ఈ అంటే విశాఖపట్నాన్ని మీరు చాలా పొగుడుతున్నారు. ఇక్కడికి వచ్చి మహిళలు మీ ఆర్టీసీ బస్సులు ఎక్కడ చాలా తండాలు పడుతున్నారు ఫ్రీ బస్ పెట్టాక. దానికి మీరు అధికారులకు ఏమని సూచనలు చేస్తారో చెప్పండి. మొట్టమొదటిగా రాష్ట్రంలో ఇస్తున్న సంక్షేమ పథకాల్లో అన్నిటికంటే ఎక్కువ లబ్ధిదారులు ఉన్న పథకం ఏదైనా ఉందంటే శ్రీశక్తి పథకం. అంత పెద్ద స్కీమ్ను ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చిన్న పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ప్రభుత్వం దీనికి డబ్బులు ఇచ్చినా కూడా ఈ పథకం ఇంత సక్సెస్ అయ్యేదానికి కారణం వచ్చి దీంట్లో పనిచేస్తున్న 65,000 మంది ఎంప్లాయీస్ అండి. కార్మికుడి నుంచి పై స్థాయిలో పనిచేస్తున్న ఈడీ వరకు చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాము కాబట్టి ఈరోజు ఈ శ్రీశక్తి పథకం ఇంత సక్సెస్ అయింది. ముఖ్యంగా బస్సుల స్కేర్సిటీ గురించి మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల బస్సుల యొక్క కొనుగోలు ఆగిపోవడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు 3,000 కొత్త బస్సులను 26-27 సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దానిలో 2,600 బస్సులు ఈవీ బస్సులు ఉన్నాయి, 500 బస్సులు సిఎన్జితో నడిపే బస్సులను తీసుకొని వస్తున్నాం. వైజాగ్ పట్టణానికి కూడా కొత్తగా 250 బస్సులు ఇస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఎక్కడ స్త్రీశక్తి పథకానికి చిన్న అవరోధం కూడా రాకుండా చూసుకునే బాధ్యత ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర రవాణా సంస్థని తెలియజేసుకుంటాం.